హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను అమెజాన్లో 2 ఐటమ్స్ అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. ఆ 2 ఐటమ్స్ రెండు రకాల హెల్మెట్స్, ఏవి ఎంత క్వాలిటీ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇవైతే నేనైతే ఒకసారి అన్బాక్సింగ్ వీడియో అయితే తీశాను కానివ్వండి, ఆ క్లిప్స్ అయితే పోయాయి. అందువల్ల ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసినవి నేనైతే ఇప్పుడు మీకోసం నేను వీడియోలో ఎలా ఉన్నాయి, వీటి క్వాలిటీ ఎలా ఉన్నది అని అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్టడ్స్ కంపెనీకి అయితే వెళ్దాం. ఈ స్టడ్స్ కంపెనీలో ఇక్కడ స్టడ్స్ అని వచ్చింది, ఐఎస్ఐ ముద్ర ఉంది. అలాగే ఇక్కడ మనకి ఎంఆర్పి రేట్ ఉంది కానివ్వండి, ఆన్లైన్ కదా అమెజాన్లో తీసుకున్నాం కాబట్టి ఆఫర్ మీద మనకైతే 1200కి అయితే వచ్చేసింది. అలాగే ఇదే విధంగా చూసుకుంటే దీని క్వాలిటీ, కలరు, సైజు ఇవన్నీ కూడా అయితే మనకి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇదైతే నేను బ్లాక్ కలర్ హెల్మెట్ అయితే ఆర్డర్ పెట్టాను. అయితే నేను అందరికీ అయితే ఒకటి రివ్యూ అయితే చెప్తాను. ఏంటి అంటే అమెజాన్లో పర్చేస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రైమ్ అకౌంట్ అయితే ఉండాలి. ప్రైమ్ అకౌంట్ ఎందుకు ఉండాలి అంటే, ప్రైమ్ అకౌంట్ ఉండటం వల్ల మనకు 50 రూపీస్ మనం సేవ్ అవుతాం. ఆ 50 రూపీస్ ఏంటి అంటే డెలివరీ ఛార్జెస్. ఆ డెలివరీ ఛార్జెస్ అయితే మనకైతే సేవ్ అవుతాం. అందువల్ల ఖచ్చితంగా ప్రైమ్ అకౌంట్ అయితే తీసుకోండి. ఇప్పుడు సాధారణంగా అందరూ కూడా ప్రైమ్ అకౌంట్ అయితే తీసుకుంటున్నారు. మూవీస్ చూడడానికని, కొత్త సినిమాలు చూడడానికి అయితేనే, లేకపోతే కొత్త కొత్త కార్టూన్స్ చూడడానికి అయితేనే ఇలా అయితే అమెజాన్ ప్రైమ్ అకౌంట్ అయితే తీసుకుంటున్నారు. అందువల్ల అయితే నేను చెప్తున్నాను, ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు అయితే 149 ఫర్ మంత్ పడుతుంది. అది అదైనా మనమైతే తీసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలో ఫస్ట్ చూసుకుంటే హెల్మెట్ రివ్యూ చూద్దాం. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ టైం అన్బాక్సింగ్ చేశా. దీన్ని అయితే నేను క్వాలిటీ అయితే బాగుంటుంది. నాకు ఇష్టమైన కంపెనీ కూడా స్టడ్సే. నేను స్టడ్స్ కంపెనీని సుమారుగా 8 ఇయర్స్ నుంచి అయితే స్టడ్స్ కంపెనీనే కంటిన్యూగా వాడుతున్నాను. స్టడ్స్ కంపెనీలో ఇది నాది 4వ హెల్మెట్. ఎందుకంటే నాకు ఇది చాలా బాగా ఇష్టమైనటువంటి కంపెనీ. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనం చూస్తే స్టడ్స్ అని ఇక్కడ వస్తుంది. దీని గ్లాస్ ఐటమ్ చాలా బాగుంటుంది. నాకు ఈ రివ్యూ అయితే చాలా ఇదిగా నచ్చింది. గ్లాస్ ఐటమ్ అయితే నచ్చింది. అదేవిధంగా మనం బోర్లో వేసి చూస్తే పుష్ బటన్ అయితే ఉంది. ఈ పుష్ బటన్ రెడ్ కలర్ బటన్. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ టాప్ విత్ ఫుల్ హెల్మెట్లోనే మనకి ఓపెన్ టాప్, ఆఫ్ హెల్మెట్గా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఎండాకాలంలో అయితే ఇది కొంచెం ఎండ నుంచి సేఫ్ అయితే చేస్తుంది. కానీ దీంట్లో మనకైతే ఎలాంటి స్పెట్స్ అయితే రావు. ఎందుకని దీనికి సపరేట్గా మనం స్పెట్స్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనం లోపల చూసుకుంటే ఐఎస్ఐ ముద్ర ఉంది, స్టడ్స్ అని ఉంది, మన సైజ్ ఉంది, హెల్మెట్ సైజ్ ఉంది. ఇది ఎప్పుడు తీసుకున్నా, ఇది బ్లూటూత్ పెట్టుకోవచ్చు కానివ్వండి. దీనికైతే బ్లూటూత్ అయితే అనవసరం ఈ హెల్మెట్ కంపెనీకి. అదేవిధంగా మనకి ఇది ఎప్పుడైనా మార్చిపోతే తీసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ తీసుకోవచ్చు. ఈ స్పాంజ్ కూడా చాలా మెత్తగా ఉంది, బాగుంది. ఇది మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడొక్కడే కొంచెం హార్డ్ ఇచ్చాడు లోపల, మిగతా అంతా కూడా స్పాంజ్ అయితే బాగుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే బటన్ అయితే ఇచ్చాడు. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీగా ఈ బటన్ అయితే పెట్టుకోవాలి బండి దొల్లేటప్పుడు. లేకపోతే ఎక్కువగా ఏవైనా హెవీ ట్రక్స్ స్పీడ్గా ఎక్కువగా వెళ్ళే వెహికల్స్ ఏమైనా వస్తే హెల్మెట్ ఊడిపోయి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది, వెనక వాళ్ళకి తగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇదైతే మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇదైతే నాకు చాలా గట్టిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ సౌండ్ కూడా మనం వినొచ్చు. నేను దీని రివ్యూ కూడా నేను సపరేట్గా బండి మీద వెళ్ళేటప్పుడు అయితే నేను మీకైతే చేసి చూపించడం జరుగుతుంది. ఈ హెల్మెట్ అయితే నేను 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ హెల్మెట్ని పక్కన పెట్టే ముందు ఒకసారి మనము దీన్ని పెట్టుకొని చూద్దాం, అసలు మనకు సరిపోతుందా లేదా అని. సరి పెట్టుకొని చూపిస్తావు. ఇదిగోండి, లోపలికి అయితే కనీసం గాలి కాదు కదా, ఎలాంటి సౌండ్ కూడా వినపడట్లేదు. ఇవైతే ఇలా ఈ విధంగా వస్తాయి. ఇంకోటి, ఇదైతే చాలా గట్టిగా ఉంది. నా వాయిస్ నాకే కొంచెం రీసౌండ్ అయితే వినపడుతుంది. ఇదైతే చాలా క్వాలిటీ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా గట్టిగా లాగాలన్నా లాగడానికి అయితే కుదరదు. ఈ గ్లాస్ ఈ విధంగా, అదేవిధంగా ఇక్కడ పుష్ బటన్ పెట్టి ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ. ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెట్టి మరొక కంపెనీలో ఉన్నటువంటి హెల్మెట్ని అయితే మనం అయితే పర్చేస్ చేసాము. దాన్ని కూడా అన్బాక్సింగ్ వీడియో ఇదే వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టీల్ బెడ్ కంపెనీతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను.
ఈ స్టీల్ బట్ కంపెనీలో ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టింది అయితే గ్రీన్ కలర్. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది చూడగానే. అలాగే ఎల్ సైజు, ఇక్కడ సైజ్ ఉంది, కలర్ ఉంది, మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దీని మీద అయితే 1849 అయితే ఎంఆర్పి ఉంది. కానీ నేనైతే ఇది 1350కే నేనైతే దీన్ని అయితే తీసుకోవడం జరిగింది అమెజాన్లో. అదే విధంగా లోపలికి వెళ్ళిపోయి హెల్మెట్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. స్టీల్ బడ్ బాగుంటుందా, వేగా బాగుంటుందా, లేకపోతే స్టడ్స్ బాగుంటుందా అనే రివ్యూకి వస్తే చాలామంది అయితే వేగా తక్కువ కాస్ట్లో వస్తుందని వేగానైతే తీసుకుంటూ ఉంటారు. కానీ దాని మీద ఇంకొక 200-300 ఎక్కువ పెట్టుకుంటే మంచి క్వాలిటీ హెల్మెట్ అయితే నాకు తెలిసి అయితే బయట అయినా సరే మీరు తీసుకున్న 1300 లోపే ఉంటుంది, 1500 లోపే వస్తుంది కానివ్వండి, 1500 ఎబోవ్ అయితే ఉండదు. ఇప్పుడు యూత్కి అయితే ఇది చాలా అవసరం. ఎందుకంటే మనం బయట వింటూనే ఉన్నాము యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్ సేఫ్టీకి అయితే అందరూ కూడా 300-200 రూపాయల హెల్మెట్స్ అయితే కొనుక్కుంటున్నారు. ఎందుకు? బయటికి వెళ్తే ఫైన్ వేస్తారనే భయంతో హెల్మెట్స్ 200-300 రూపాయలు కొనుక్కుంటున్నారు. మన సేఫ్టీ అయితే ఎవరు ఆలోచించట్లేదు. మనం సేఫ్టీగా ఉండడానికే మన పోలీసులు కానివ్వండి, మన ప్రభుత్వం కానివ్వండి, ఇలాంటి ఫైన్లు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చింది. వాళ్ళని అయితే మనం ఎలాంటి తప్పు పట్టకూడదు. ఇదైతే నా సజెషన్. కానీ నన్ను అడిగితే మాత్రం 1500 లోపు అయితే మంచి హెల్మెట్స్ అయితే ఉన్నాయి. 1000 to 1500 ఈ కాస్ట్లో పెట్టి కొనుక్కుంటే మన హెడ్కి అయితే మనం సేఫ్టీగా ఉంటాం. ఇదైతే చాలా క్వాలిటీగా ఉంటుంది హెల్మెట్. నేనైతే ఇది 5వ హెల్మెట్ నా రివ్యూలో కానివ్వండి. అంటే నేను 5 హెల్మెట్స్ వాడిన తర్వాతే ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అయితే 2 హెల్మెట్లు అయితే కొన్నాను, క్వాలిటీ తేడా చూపించడానికి. ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉందో మీకైతే చెప్పాను కదా. అదే 1500 లోపు ఇంకొక హెల్మెట్ స్టీల్ బట్ కంపెనీ హెల్మెట్ అయితే తీసుకొచ్చాను. అది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఈ హెల్మెట్ అయితే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. వావ్, కలర్ అయితే చూడడానికి అయితే అమేజింగ్ కలర్ అయితే ఉంది. నేనైతే చెప్పాను కదా, ఒక 2 days నుంచి అయితే ఈ 2 హెల్మెట్లు అయితే వాడటం అయితే జరిగింది. అందుకని వీటి మీద ఎలాంటి కవర్స్ అయితే లేవు. ఇప్పుడు నేను కేవలం రివ్యూ కోసమే మళ్ళీ నేను 2 days నుంచి వాడి వీటి క్వాలిటీ ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను 2 days నుంచి అయితే వాడుతున్నాను. అంటే స్టీల్ బట్ బాగుంటుందా, స్టడ్స్ బాగుంటుందా అని. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ గాలి దొరకడానికి ఇక్కడ ఒక బటన్ ఇచ్చేశారు. లోపల కదులుతున్నాయి, మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన హెడ్కి గాలి తగలడానికి కూడా ఇచ్చారు. అదేవిధంగా హెయిర్కి గాలి తగలడానికి కూడా ఇక్కడ మనం చూస్తే ఇలా పైకి లేస్తుంది, డౌన్ అవుతుంది మనకు గాలి కావాలనుకుంటే. ఇంకొకటి మనం వెనకాల చూసుకుంటే వెనకాల కూడా గాలి తగలడానికి అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడైతే ఐఎస్ఐ ముద్ర ఉంది. ఐఎస్ఐ ముద్ర అయితే కంపల్సరీ ఇప్పుడు. అదేవిధంగా స్టీల్ బడ్ ఎయిర్ 7 అని అయితే ఉంది. ఈ స్టైల్ డిజైన్ అంతా కూడా బాగుంది కానివ్వండి. నైట్ టైం రైడ్ చేయడానికి నన్ను అడిగితే ఈ హెల్మెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, కంపెనీ వాళ్ళంతా కూడా ఒక చిన్న పని అయితే చేయాలి. ఏమిటంటే వెనకాల రేడియం లైట్స్ అయితే ఇస్తే చాలా బాగుంటుంది. అంటే లైటింగ్ పడగానే ఇక్కడ బండి వెళ్తోంది, వెహికల్ వెళ్తోంది అని మనకైతే అవగాహన ఉంటుంది. కాబట్టి ఎలా సేఫ్టీ పరంగా అయితే నేనైతే చెప్తున్నాను. కంపెనీస్ అయితే ఈ విధంగా వీళ్ళు వెనకాల ఇలా ఎయిర్ ఇచ్చి కూడా ఈ మిడిల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే వెనక వాళ్ళకి కనపడేలాగా రేడియం లైట్స్ కానివ్వండి, రేడియం షేడ్స్ ఉండే స్టిక్కర్స్ కానివ్వండి ఇవ్వటం అయితే చాలా బాగుండేది. తర్వాత ఒకటైతే నాకు కొంచెం మైనస్ అనిపించింది హెల్మెట్ కంపెనీలో. ఇప్పుడు దీని క్వాలిటీ విషయానికి వస్తే నాకైతే ఇది క్వాలిటీ పరంగా ఏ పరంగా కూడా నచ్చలేదు. చూడండి అంత లో క్వాలిటీ ఉందో. అదేవిధంగా ఇది గ్లాస్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉంది దీని క్వాలిటీ. నాకైతే అదేం నచ్చలేదు. ఇంకొకటి మనం చూసుకుంటే ఓపెన్ టాప్, దీంట్లో కూడా పుష్ బటన్ అయితే ఇవ్వటం జరిగింది. పుష్ బటన్ ఓపెన్ చేయగానే ఇది చాలా సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. పెద్ద బరువు అయితే ఏం లేదు. ఇది నాకు తెలిసి ఇది ఒక 900 to 1 kg ఏమైనా ఉంటుందేమో, ఇది మహా అయితే, అంతకు మించి అయితే ఉండదు. దీంట్లో ప్లస్ ఏంటంటే హెల్మెట్లో కొంచెం ఎండలో రైడ్ చేయడానికి దీంట్లో ప్లస్ ఏంటంటే నా రివ్యూ పరంగా స్పెట్స్, ఈ స్పెట్సే దీంట్లో కొంచెం ప్లస్. అసలు ఇవి లేకపోయినా మనమైతే ఈ ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కాబట్టి అసలు లోపల స్పెట్స్ కూడా నాకైతే తెలిసి అవసరం లేదు. స్పెట్స్ పెట్టుకోవడం వల్ల లోకం అంతా చీకటి అయిపోతుంది పగలపూట. అదైతే చాలా మైనస్. హెల్మెట్ డోర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి డస్ట్ మన కళ్ళల్లో అయితే పడదు. ఇదైతే నాకు కొంచెం మైనస్ అనిపించి. చూడండి ఎంత డెలికేట్ గా ఉందో గ్లాస్. స్టడ్స్ మీద అయితే ఇదైతే చాలా డెలికేట్ కంపెనీ.
స్టీల్ బడ్ అనే కంపెనీ అయితే మంచి కంపెనీ కానివ్వండి, మనం తీసుకున్నటువంటి హెల్మెట్లో అయితే నాకైతే ఇదైతే అంత క్వాలిటీ అయితే ఏమనిపించలేదు. ఓపెన్ టాప్ కదా, కానీ ఇదే ఓపెన్ టాప్లో స్టడ్స్లో తీసుకుంటే మీరు గమనిస్తే చాలా బాగుంది. నన్ను అడిగారు, ఇదిగోండి చాలా గట్టిగా ఉంది, ఇదిగోండి చూడండి చాలా బాగుంది. దాని మీద ఇది ఇంకా చాలా బాగుంది. సరే, ఈ హెల్మెట్ క్వాలిటీ పక్కన పెడితే లోపల వచ్చినటువంటి స్పాంజ్ కానివ్వండి, ఏదైనా కొంచెం కుషన్ అయితే చాలా బాగా ఇచ్చారు, సైడ్స్ కానివ్వండి ఏదైనా. అదేవిధంగా మనం హెల్మెట్ తగిలించుకోవడానికి ఉంటుంది. ఇదైతే కంపల్సరీగా తగిలించుకోవాలి, బండి మీద వెళ్ళేటప్పుడు ఎగిరిపోకుండా ఉంటుంది. ఏదైనా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినా ఇదైతే మన తలకైతే ఉంటుంది. ఇది బాగుంది. ఆ తర్వాత ఈ సైడ్ వస్తే ఇది టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి, గ్లాస్ తీసుకోవడానికి ఈ విధంగా అయితే ఉంది. ఇది ఎయిర్ ఏ అంటారట దీని కంపెనీ. అదేవిధంగా ఇటు కూడా ఇచ్చేశారు. కానీ మనం చూస్తే స్పెట్స్ దించుకోవడానికి అయితే దీంట్లో ఎలాంటిది ఇది లేదు. మనం మాన్యువల్గానే లోపలే చేతితో దింపుకోవాలి. అదొకటి. నాకైతే ఇది అంతేమనిపించలేదు. కలర్ అయితే అమేజింగ్ కలర్. ఇది ఒకసారి పెట్టుకొని అయితే ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంది ఏంటి, మనకి హెడ్కి సరిపోతుందా. ఇదైతే నేను తీసుకుంది అయితే ఎల్ సైజ్. ఇప్పుడు మన హెడ్కి సరిపోతుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడైతే నేను పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత మనం చూస్తే ఇది క్వాలిటీ నాకేమని కనపడలేదు. సరే, దీని లోపలికని ఇక్కడ పుష్ బటన్ ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా పైకి తీసిన తర్వాత మన చేత్తో మాన్యువల్గా ఈ విధంగా అయితే స్పెట్స్ని కిందకి లాక్కోవాలి. స్పెట్స్ పెట్టుకుంటే పగలపూట కూడా చీకటి అయిపోయింది ఒక్క నిమిషంలో. ఇదైతే మనకి ముక్కు సగానికి అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే డోర్ పెట్టుకుంటే మాత్రం ఫుల్ అయితే కనపడుతుంది. ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఇదిగోండి, తీసుకోవచ్చు, నాట్ బ్యాడ్. యూత్కి అయితే ఇదైతే ఇష్టపడతారు. ఈ విధంగా అయితే ఈ హెల్మెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు టోటల్లీ 2 హెల్మెట్స్లో ఏది బాగుంటుంది సేఫ్టీ పరంగా అనే విషయానికి వస్తే 2 సేఫ్టీ పరంగా బాగుంటాయి. కానీ వీటిల్లో నాకు ఎక్కువగా నచ్చింది అయితే స్టడ్స్. ఇదైతే నాట్ బ్యాడ్. ఇది కొనుక్కోవచ్చు, కొనుక్కోవద్దని చెప్పట్లా. 1500 లోపు దీంతో పాటు వేగా ఉంది. వేగా కూడా ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా అయితే ఉందో అదే క్వాలిటీ ఉంటుంది వేగా. నేను వేగా కూడా మీకు రివ్యూ చేసి అయితే చూపిస్తాను త్వరలో, మన యూట్యూబ్ ఛానల్లో అయితే వస్తుంది. ఇది కేవలం ఇప్పుడు బయట జరిగేటువంటి ఇబ్బందుల నుంచి కాపాడుకోవడానికి అయితే మాత్రం స్టడ్స్ కంపెనీ ది బెస్ట్ అని అయితే నేనైతే చెబుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా ఒపీనియన్. అందరి ఒపీనియన్ అయితే నేను చెప్పను. ఎవరికి ఏది నచ్చితే అదైతే కొనుక్కోండి. కానీ 1000 నుంచి 2000 రూపాయల లోపు కానివ్వండి, 1000 రూపాయల నుంచి 1500 రూపాయల లోపు కానివ్వండి హెల్మెట్ అయితే కొనుక్కోండి. 100 రూపాయల నుంచి 1000 రూపాయల లోపు ఉన్నటువంటి హెల్మెట్స్ అయితే తీసుకోవద్దు. ఈ రోడ్డు సైడ్ పెట్టి అమ్మేటువంటి హెల్మెట్స్ అయితే నమ్మైతే తీసుకోకండి. అవైతే ఎలాంటి సేఫ్టీ కూడా ఉండవు. అదైతే నా నమ్మకం. ఇదైతే నా ఒపీనియన్. కంపల్సరీ ఈ హెల్మెట్ అయితే మీరైతే కొనుక్కోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. నేనైతే ఈ 2 హెల్మెట్లు కూడా 2 డేస్ నుంచి అయితే వాడటం జరిగింది. ఈ 2 హెల్మెట్స్ పెట్టుకొని నేనైతే 200 కిలోమీటర్స్ అయితే రైడ్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.